కాకినాడలో పుష్ప 2 మేనియా నడుస్తుంది. థియేటర్ల వద్ద అల్లు అర్జున్ అభిమానులు సందడి చేస్తున్నారు. సినిమా చూసిన అభిమానులు ప్రేక్షకులకు సూపర్గా ఉందంటున్నారు. అల్లు అర్జున్ నటనతో ఎరగదీశారని అంటున్నారు. ఈ సినిమాతో స్టైలిష్ స్టార్ రికార్డులు బద్దలు కొడతాం ఖాయమంటున్నారు. నుంచి సెకండ్ హాఫ్ వరకు సినిమా ఒక ఎత్తు అయితే సెకండ్ హాఫ్ అయితే ఇంకో ఎత్తండి సినిమా. అక్కడ బీజిఎం దేవశ్రీ ప్రసాద్ దేవన్న కొట్టాడండి. లాస్ట్ ఫైట్ అయితే బాబాయ్ బుర్ర మెంటలు ఎక్కేసింది. ఆ కిషోర్ సాంగ్ స్క్రీన్ మరి ఎక్కేసి డాన్స్ చేశారండి బాబు. ఆ సాంగ్ లకు మతిపోతుంది. ఆ బీజిఎం ఏంటో అర్థం కావట్లేదు. ఇంకా లాస్ట్ ఫైట్ లో యాక్టింగ్ బాబు అల్లు అర్జున్ అసలు తగ్గేదేలే. ఆ యాక్టింగ్ హ్యాట్స్ ఆఫ్ అండి. ఆ మొత్తం డెడికేషన్ కి ఆ మొత్తం అంటే అస్సలు తగ్గేదేలేండి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా అండి. అందరూ వచ్చి ఫ్యామిలీతో సగం అందరూ చూడాలని కోరుకుంటే ఇట్లో అల్లు అర్జున్ ఫ్యాన్. అల్లు అర్జున్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కైనా రామ్ చరణ్ ఫ్యాన్స్ కైనా ఒకటే చెప్తున్నా, ఈ సినిమా థియేటర్లో చూడకపోతే ఓటీటీలో చూస్తే ఎందుకు చూడలేదురా బాబు, ఇలాంటి సినిమా మిస్ అయిన బుర్ర పాడైపోయింది అని అనుకోపోతే పేరు మార్చుకుంటాను. మామూలుగా లేదు అల్లు అర్జున్. అక్కడ తాండవం ఆడిస్తాడు, అస్సలు తగ్గేదా అల్లు అర్జున్. మామూలుగా లేదు. అతిగా చింపిస్తాడు థియేటర్లో. ఆల్రెడీ మీరు చూసారు. ఆల్రెడీ అక్కడ సెలబ్రేట్ పిఠాపురంలో హైదరాబాద్ లో ఎలాగున్నాయి మీరు ఆల్రెడీ చూసారు. ఇక్కడ మామూలుగా లేవు సెలబ్రేషన్స్. పుష్ప సాంగ్ వచ్చినప్పుడు అయితే థియేటర్ స్క్రీన్ సింపేద్దాం అనుకున్నాం. ఒక్క సాంగ్ అయితే ఎవడో సీట్ లో కూర్చోలేకపోయాం. అసలు మామూలుగా లేదు. మొత్తం ప్రతి ఒక్కడు స్క్రీన్ మీదకి ఎక్కి డాన్స్ చేశాడు. వాళ్ళందరినీ చూసి నేను డాన్స్ చేయాలనుకున్నాను కూడా. మామూలుగా లేదు, చింపిస్తాడు అంత. మూవీని ఆపుతా అన్నారు. ఫస్ట్ మూవీ రాకప్పుడు వచ్చి మూవీ వచ్చి చూడండి. జిల్లాలో ఆపలేదు అన్నారు. సినిమా వచ్చి చూడు, అస్సలు తగ్గేదేలే. అసలు అలాగున్నా చింపేసింది. అసలు ఒక మాట చెప్తా, 3,000 కోట్లు 4,000 కోట్లు రాసి పెట్టకండి. చూసి ఆనందించాలి. ఇసుమంటి తీర్మానంగా తీలేరు. చూసుకోండి. థియేటర్ లో ఎక్కడ పట్టుకుని చూసాం. మూడోది ఎలా చూస్తామో ఎవరికి తెలీదు. సినిమా ఎలాగుందంటే ఇప్పుడు సెకండ్ హాఫ్ ఎలాగుందంటే క్రౌడ్ ఎలాగుంటుందని ఆలోచిస్తాం. సినిమా ఎలా చూసామంటే